వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది ఒక పాత పద్ధతి. భారత పురాణాలలో అప్పు తీసుకోవడం గురించి మనకు చాలా సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఒకటి కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇవ్వడం. శ్రీ వెంకటేశ్వరుడు విష్ణు అవతారం. ఆయన వైకుంఠ నివాసి. లక్ష్మీదేవి ఒకసారి విష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. విష్ణువు ఆమెను అనుసరించి ఆమెను వెతకడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. కలియుగ ప్రారంభంలో పద్మావతిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మిని కలిశాడు. వారు ప్రేమలో పడ్డారు మరియు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పద్మావతి తండ్రి అయిన ఏడుకొండల రాజు భారీ వివాహ ధరను అడిగాడు. తన వివాహానికి చెల్లించడానికి వెంకటేశ్వరుడు ఆ మొత్తాన్ని కుబేరుడి నుంచి అప్పుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు కోశాధికారిగా పరిగణించబడ్డాడు. రుణం యొక్క కాలపరిమితి 1000 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. వెంకటేశ్వరుడు తీసుకున్న మొత్తం 14 లక్షల రామముద్ర నాణాలు. రుణ ఒప్పంద ప్రకారం వెంకటేశ్వరుడు తన భక్తుల సహాయంతో ఈ యుగం చివరి వరకు అంటే కలియుగం చివరి వరకు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉందని పురాణం చెబుతుంది. అయితే మీకు తెలుసా, చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంగా ఎందుకు విరాళాలు ఇస్తారు? కేవలం 18-19 ఆర్థిక సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో 507 కోట్ల రూపాయలు జమ చేయబడ్డాయి. నిజంగా వెంకటేశ్వరుడు తీసుకున్న రుణం అంత పెద్దదా? మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ లో చెప్పండి.